Hello andarki, welcome to Tara IAS Think IAS Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 17th of December 2025. So let's start the discussion without any further delay. So before getting into the video, let me give you a small announcement. So మనం General Studies Foundation 2027 కోర్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ అ పెయిడ్ ఇనిషియేటివ్ అండి. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇస్ అ 2 years కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ది అబ్సల్యూట్ బిగినర్స్, రైట్? ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో దెర్ విల్ బీ అ జీరో మిస్ గైడెన్స్. సో టోటల్గా చాలా స్ట్రక్చర్డ్గా సైంటిఫిక్గా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మీరు ఫస్ట్ 6 monthsలోనే మీ టోటల్ ఫౌండేషన్ని కంప్లీట్ చేస్తారు. అండ్ దిస్ విల్ బీ డెల్ట్ ఇన్ అ వెరీ క్రిస్ప్ అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటెడ్ వే. Okay, the extra things and the time waste kind of things will not be dealt in the classes. Okay, so మీకు టైం వేస్ట్ అవ్వదు, సైంటిఫిక్గా డిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాసెస్లో జరుగుతుంది, రైట్? సో ఎగ్జామ్కి ఎంతైతే నీడ్ ఉందో అంత మాత్రమే మనం ఈ క్లాసెస్లో డీల్ చేసుకుంటాము. అండ్ మీరు డెఫినెట్గా దీన్ని ఫాలో అయితే ఓకే, సో యూల్ హ్యావ్ అ గ్యారంటీడ్ సక్సెస్ అనమాట. ఎందుకనంటే అంత సైంటిఫిక్గా ఈ పర్టికులర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ప్రాపర్ ర్యాషనాలిటీ అనేది ఉంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వెనక. So people will take 2 years, 3 years or 4 years of time. Sometimes they'll take more time to clear UPSC because of misguidance that is surrounding around them. So kabatti adanta eliminate chesi by eliminating the clutter around this particular preparation, చాలా సైంటిఫిక్గా స్టూడెంట్ ఓరియంటెడ్ మేనర్లో అండ్ మీరు ఇంటి నుంచి ఇంటి బయట అడుగు పెట్టకుండా చదువుకునే ప్రిపరేషన్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. సో మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ 50,000 కోర్స్ అనమాట. సో ఫస్ట్ 30 స్టూడెంట్కి ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుంది. యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. సో దిస్ విల్ కమ్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో సాయిరామ్ సార్ పర్సనల్ మెంటర్షిప్ అనేది మీకు దొరుకుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. సార్ ప్రతి స్టెప్లో మీకు గైడ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది 9th of December నుంచి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ షో యూ ద టైమ్ టేబుల్ ఆల్సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో దిస్ ఈస్ ఫర్ ది అంబిషియస్ వన్స్, యు నో, who know they meant for this particular exam. Okay, so they meant for more అనుకునే ప్రతి స్టూడెంట్కి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ గో ఇన్ టు ద taraIAS.com and you can basically explore this particular platform where you can see our rankers and also ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మీకు మన క్రెడెన్షియల్స్ అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అదంతా మీకు కనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ ఆల్సో. లెట్ మీ షో యూ ద టైమ్ టేబుల్ నా. సో మీరు ఇది మ్యాక్రో షెడ్యూల్. నేను ఇంతకుముందు చెప్పినట్టు 9th December నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఫర్ ద ఫస్ట్ 6 months ఈ పర్టికులర్ ప్లాన్ అనేది ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ సాయిరామ్ సార్ చేశారు. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఫర్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జస్ట్ నేను అప్డేట్ మాత్రమే ఇస్తున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే డిసెంబర్ నుంచి Jan 2026 మధ్యలో జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరల్డ్ హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ లాంటి సబ్జెక్ట్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్లేసింగ్ అనేది కూడా చాలా సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూసుకుంటే యూ కెన్ సీ ద జాగ్రఫీ. సో జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అర్థమైనప్పుడు, హిస్టరీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అయినప్పుడు వీ కెన్ ఇంటర్లింక్ మెనీ అదర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్స్ అనేవి దే ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ది IR, రైట్? సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ది GS4 ఆల్సో. అలా మనకు సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది. యూ కెన్ జాయిన్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇఫ్ యూ వాంట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ నంబర్ మెన్షన్ చేశాను కాబట్టి యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో విత్ దిస్ ఇంకొక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ చూసేసి వీ కెన్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడ అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. So this particular course covers physical, political, environment and current affairs based mapping course అనమాట ఇది. And this is a world static mapping course. Okay, world mapping ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా UPSC ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్
6305955332 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము, అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము, అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు, డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. స్టెప్పింగ్ స్టోన్, ఇండియాస్ న్యూక్లియర్ గవర్నెన్స్ నీడ్స్ రెగ్యులేటరీ ఇండిపెండెన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So let's try and decode this particular article in detail so that we can understand and use it for the exam point of view. Okay? సో అసలు ఇప్పుడు న్యూక్లియర్ పవర్ గురించి డిస్కషన్ ఎందుకు వచ్చింది? సో లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ ఈ పర్టికులర్ దాని గురించి నేను మీకు చెప్పున్నాను, మీకు గుర్తు రావాలి యాక్చువల్లీ, రైట్? సో ఐ స్పోక్ అబౌట్ ద శాంతి బిల్, రైట్? సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద న్యూక్లియర్ ఎనర్జీ. ఇన్ ఇండియా న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ స్టిల్ వెరీ వెరీ స్మాల్ అనమాట. 2024 to 2025 మధ్యలో మనం చూసుకుంటే న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇస్ ఓన్లీ అబౌట్ 3% ఆఫ్ ది టోటల్ ఇండియాస్ ఎలక్ట్రిసిటీ. అంటే ఇండియాస్ ఎలక్ట్రిసిటీ కాంట్రిబ్యూషన్లో ద సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాంట్రిబ్యూషన్లో 3% మాత్రమే న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వస్తుందన్నమాట. సో బట్ గవర్నమెంట్కి చాలా పెద్ద ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. సో 2047 వరకు 100 గిగావాట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు. సో దేని త్రూ అని అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ద్వారా, అండ్ ఆల్సో అట్లీస్ట్ ఒక 5 ఇండిజీనియస్ ఎస్ఎంఆర్స్ని మనం బిల్డ్ చేయాలి బై 2033 అని చెప్పేసి గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఇండియా వాంట్స్ న్యూక్లియర్ ఎనర్జీ టు ప్లే అ వెరీ బిగ్ రోల్ ఇన్ మీటింగ్ అవర్ ఫ్యూచర్ ఎలక్ట్రిసిటీ నీడ్స్. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ గవర్నమెంట్ ఇస్ ఫేసింగ్ అని అంటే, సో పెద్ద పెద్ద న్యూక్లియర్ ప్లాంట్స్, సో ద బిగ్గర్ న్యూక్లియర్ ప్లాంట్స్ని బిల్డ్ చేయాలి అన్నప్పుడు ఇట్ రిక్వైర్స్ వెరీ వెరీ హ్యూజ్ మనీ, ఎక్కువ మనీ అనేది అవసరం పడుతుంది. సో కాబట్టి గవర్నమెంట్ కెనాట్ డూ ఇట్ అలోన్. ఓకే, సో అంటిల్ నౌ ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు మనం చూసుకుంటే ఓన్లీ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయనంటే ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకే 3% షేర్ మాత్రమే మనం అచీవ్ చేయగలిగాం. బట్ ఇది ఇంక్రీజ్ అవ్వాలి అన్నా, ఒకవేళ ఎన్హాన్స్ అవ్వాలి అన్నా ప్రైవేట్ కంపెనీస్ రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో టు రీచ్ ది 100 gigawatt టార్గెట్, private companies need to be participating in this particular thing. Like we need more money, more builders and faster construction కాబట్టి. సో కాబట్టి ఈ శాంతి బిల్లులో ఏం చేంజెస్ తీసుకొచ్చారు సో దట్ వీ కెన్ మీట్ దిస్ టార్గెట్స్ అని అంటే, ఈ శాంతి బిల్ అనేది ఇట్ హ్యాస్ ప్రపోజ్డ్ టు చేంజ్ హూ ఈజ్ లీగలీ అలౌడ్ టు బిల్డ్ అండ్ ఆపరేట్ ద సివిల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. అంటే ఎవరు బిల్డ్ చేయొచ్చు అండ్ ఎవరు ఆపరేట్ చేయొచ్చు ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అనే ఒక దాంట్లో చేంజ్ అనేది తీసుకురాబోతుందన్నమాట. ఇప్పటి వరకు ఏంటి అని అంటే ఓన్లీ గవర్నమెంట్ చేసేది ఎక్కువ పని. అంటే NPCIL వాజ్ ద బాడీ విచ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. బట్ శాంతి బిల్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంటిటీస్కి, జాయింట్ వెంచర్స్కి లేదా ఏదైనా ప్రైవేట్ కంపెనీకి కూడా లైసెన్సెస్ అనేవి గ్రాంట్ చేయొచ్చు అనమాట. అంటే దిస్ క్లియర్లీ షోస్ దాట్ గవర్నమెంట్కి ప్రైవేట్ కంపెనీస్ యొక్క పార్టిసిపేషన్ అనేది అవసరం ఇన్ న్యూక్లియర్ పవర్ టు రీచ్ అవర్ టార్గెట్ ఆఫ్ 100 gigawatts. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫారిన్ న్యూక్లియర్ ప్లాంట్ ఓనర్స్ బట్ డొమెస్టిక్ ప్రైవేట్ క్యాపిటల్ని కూడా మనము లాక్కోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ పర్టికులర్ ప్రపోజల్ని శాంతి బిల్లో పెట్టడం జరిగిందనమాట. ఓకే, మరి ప్రైవేట్ కంపెనీస్ని మనము ఇందులోకి తీసుకురావడం వల్ల ఎలా హెల్ప్ చేస్తుంది ప్రైవేట్ కంపెనీస్, హౌ దే విల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ద టార్గెట్ ఆఫ్ 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఇస్ దే విల్ షేర్ ద ఫినాన్షియల్ రిస్క్, రైట్? ఇప్పటివరకు ఓన్లీ సో the burden was borne only by the public sector, that is government, but now the financial risk will be shared by the private companies also. So nuclear plants అనేవి వాటిని కన్స్ట్రక్ట్ చేయాలన్నా మనం బిల్డ్ చేయాలి అన్నా దే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా రిస్క్తో కూడిన పని ఇది. కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ని మనం అలౌ చేసినట్టయితే ఈ రిస్క్ని ప్రైవేట్ కంపెనీస్ షేర్ చేసుకుంటాయి అనమాట. ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ని, మనీని మొబిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ కెపాసిటీని డే బై డే యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట న్యూక్లియర్ ప్లాంట్స్లో. అండ్ రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే డివిజన్ ఆఫ్
రోల్స్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ని మనం అలౌ చేస్తే సో వాళ్ళకి ఏం వర్క్ ఇవ్వాలన్న రోల్స్ ప్రాపర్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అయితే ఈ శాంతి బిల్లులో ఈ పర్టికులర్ స్ట్రిక్ట్ బౌండరీని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే సెన్సిటివ్ న్యూక్లియర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ ఫ్యూయల్ సైకిల్ కానివ్వండి, ఓకే, ప్రొలిఫరేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, అవన్నీ సో స్టేట్ కంట్రోల్లోనే ఉంటాయి. ఓకే, సో దట్ దే హ్యావ్ క్లియర్లీ బైఫర్కేటెడ్ ద స్టేట్ లెవెల్ ఇష్యూస్, స్టేట్ లెవెల్ యాక్టివిటీస్ అండ్ లెస్ సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేట్ పీపుల్కి కూడా అప్పచెప్పారు. లైక్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడము, ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, సప్లై చైన్ని కంట్రోల్ చేయడము, పవర్ జనరేషన్, ఇవన్నీ ప్రైవేట్ సెక్టార్కి కూడా ఇస్తారనమాట. ఇలా ఒక క్లియర్ బైఫర్కేషన్ని మనకి శాంతి బిల్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ విల్ బ్యాలెన్స్ ద నేషనల్ సెక్యూరిటీ. ఒకవైపు నేషనల్ సెక్యూరిటీని బ్యాలెన్స్ చేస్తాం, ఇంకోవైపు కమర్షియల్గా చాలా ఎఫిషియెంట్గా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఓకే, మరి ఒకవేళ ఈ పర్టికులర్ బిల్ అనేది యాక్ట్గా మారితే న్యూ కంపెనీస్ ఎవరైతే న్యూక్లియర్ పవర్ రేస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా ఈ పర్టికులర్ శాంతి బిల్ వల్ల ఎవరైతే న్యూక్లియర్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి లీగల్ కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్, సేఫ్టీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఫ్రేమ్ చేసి ఉంటుంది ఈ శాంతి బిల్లో. అండ్ సేఫ్టీ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో డీలేస్ అనేవి ఉండవు. డీలేస్ వాళ్ళు చూడరు, లైసెన్సెస్ ఈజీగా వస్తూ ఉంటాయి. ఓకే, ఇనీషియల్గా డీలేస్ ఉండేవి, లాంగ్ డీలేస్ అండ్ మల్టిపుల్ అథారిటీస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. బట్ నౌ సేఫ్టీ అప్రూవల్స్ విల్ టేక్ వెరీ లెస్ టైం అనమాట. ఓకే, అండ్ ఆల్సో డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు శాంతి బిల్లో. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ విల్ యాక్చువల్లీ షో సమ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాన్స్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, అండ్ పార్టిసిపేషన్కి సంబంధించిన కండిషన్స్ని కూడా చాలా క్లియర్గా శాంతి బిల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఒక వన్ చట్టంలో ప్రతిదాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నౌ ఇట్ లీడ్స్ టు లెస్ కన్ఫ్యూజన్. ఓకే, అండ్ ఆల్సో లీగల్ కాస్ట్లు కానివ్వండి, ఓకే, టోటల్ ఓవరాల్ కాస్ట్ అనేది తగ్గుతుంది. లీగల్ కాస్ట్ అయినా ట్రాన్సాక్షన్ కాస్ట్ అయినా. సో ఫాస్ట్గా సైట్స్ అనేవి అప్రూవ్ అవుతాయి, కన్స్ట్రక్షన్ అవుతాయి అండ్ కమిషన్ అవుతాయి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఒకవేళ ఈ న్యూక్లియర్ ఎనర్జీలో రిస్క్లు అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్లో ఎప్పుడైనా ఏదైనా రిస్క్ వస్తే లయబిలిటీ ఎవరి మీద ఉంటుంది అంటే సో దానికి కావాల్సిన కంపెన్సేషన్ కానివ్వండి, సో బాధ్యత కానీ ఎవరు తీసుకుంటారు అనే ఒక క్వశ్చన్ అనేది మన హెడ్స్లో ఎప్పటికీ ఉండే క్వశ్చన్ అనమాట. అయితే దిస్ ఈజ్ వేర్ అ సీరియస్ కన్సర్న్స్ రైజ్ అనమాట. ఎందుకనంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు కదా. సో కంపెన్సేషన్ పే చేయాలి అన్నప్పుడు ఆ బాధ్యతను ఎవరు తీసుకోరు, ఆ రిస్క్తో కూడిన పనిని బాధ్యతని వాళ్ళ హెడ్ మీద ఎవరు పెట్టుకోవాలనుకోరు. సో దట్ విల్ రైజ్ సమ్ సీరియస్ కన్సర్న్స్ అనమాట. సో బేసికలీ అందుకే ఈ పర్టికులర్ శాంతి బిల్లులో కొన్ని ప్రొవిజన్స్ని సో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఆపరేటర్ ఎవరైతే ఉంటారో ఆపరేటర్ లయబిలిటీని ఒక పర్టికులర్ లిమిట్ వరకు క్యాప్ చేయడం జరిగిందనమాట. సో ఆపరేటర్ లయబిలిటీ ఈజ్ క్యాప్డ్ అంటే మ్యాక్సిమం లయబిలిటీ ఆఫ్ ఆపరేటర్ ఎవరైతే దాన్ని ఆపరేట్ చేస్తున్నారో ఆ ప్లాంట్ని వాళ్ళకి మ్యాక్సిమం లయబిలిటీ ఈజ్ ఓన్లీ అప్ టు 3,000 crores అనమాట. ఓకే, ఒకవేళ 3,000 crore కన్నా లయబిలిటీ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంటే మిగతా ఎక్స్ట్రా అమౌంట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుందన్నమాట అకార్డింగ్ టు దిస్ శాంతి బిల్. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. మ్యాక్సిమం లాస్ అనేది నోన్ ఆల్రెడీ వాళ్ళకి ఎంత లాస్ వస్తుంది అని ముందే ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ప్రిడిక్టబిలిటీ ఉంటుంది కాబట్టి రిస్క్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా చేసుకుంటారనమాట. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ద కన్సర్న్ ఇస్ ఈ 3,000 crore అనేది ఈజ్ ఇట్ ఎనఫ్? సో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి ఎనఫా? ఎన్వైర్న్మెంటల్కి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ క్లీనప్కి ఈ 3,000 crores సరిపోతాయా? లాంగ్ టర్మ్లో ఏమైనా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయా? సో ఇలాంటి కొన్ని కన్సర్న్స్ అనేవి ఉంటాయి అన్నమాట. స్టిల్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గవర్నమెంట్ కెన్ టేక్ ద ఫుల్ లయబిలిటీ. ఎప్పుడు గవర్నమెంట్ విల్ టేక్ ద ఫుల్ లయబిలిటీ అని అంటే ద సెంటర్ కెన్ టేక్ ద ఫుల్ లయబిలిటీ ఫర్ నాన్ గవర్నమెంటల్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్. సో నాన్ గవర్నమెంట్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి గవర్నమెంట్ ఫుల్ లయబిలిటీ తీసుకుంటుందన్నమాట ఒకవేళ అది పబ్లిక్ ఇంట్రెస్ట్కి లింక్ అయ్యి ఉంది అని గవర్నమెంట్కి అనిపిస్తే. దీనివల్ల ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అగైన్ చాలా బర్డన్ అనేది తగ్గుతుంది కాబట్టి దే విల్ ట్రై టు యాక్చువల్లీ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇంకొకటి ఏంటి అని అంటే దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద శాంతి బిల్, దట్ ఈస్ అబౌట్
ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇష్యూస్. సో ఇన్సూరెన్స్ ఇంకా ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇష్యూస్కి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని కూడా శాంతి బిల్లో మాట్లాడారనమాట. సో ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో దే మస్ట్ మెయింటైన్ ద ఇన్సూరెన్స్ అనమాట, లేదా ఫినాన్షియల్ సెక్యూరిటీని వాళ్ళు ఎన్ష్యూర్ చేయాలి. బట్ గవర్నమెంట్ ఓన్డ్ న్యూక్లియర్ ప్లాంట్స్ని ఇందులో నుంచి ఎగ్జెంప్ట్ అయితే చేశారు. సో గవర్నమెంట్ ఓన్డ్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఆర్ exempted from this, but మిగతా ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు మెయింటైన్ ద ఇన్సూరెన్స్ ఆర్ ఆ ఫినాన్షియల్ సెక్యూరిటీని వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల పబ్లిక్ అకౌంటింగ్లో ట్రాన్స్పరెన్సీ అనేది బిల్డ్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ శాంతి బిల్లో ఏం మాట్లాడారు అని అంటే సప్లయర్ అకౌంటబిలిటీ ఈజ్ వీక్ అనమాట. సో దట్ ఈస్ అ క్రిటిసిజం ఫర్ దిస్. సప్లయర్ యొక్క అకౌంటబిలిటీ అనేది చాలా వీక్గా ఉంది అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ థింగ్. అంటే శాంతి అలౌస్ ఆపరేటర్స్ టు క్లెయిమ్ ద డ్యామేజెస్. సో ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే డ్యామేజెస్ని బర్డన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, కాంట్రాక్ట్లో ఇట్ విల్ బి క్లియర్లీ రిటర్న్. ఓకే, ఏదైనా ఇన్సిడెంట్ అనేది జరిగినప్పుడు సో if it is due to the intentional damage, the incident happened if it is due to the intentional damage, సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉండదు, బట్ ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళ మీద మాత్రమే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో సప్లయర్స్ అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుంది. సో దీస్ పీపుల్ ఆర్ నాట్ ఆటోమేటికలీ లయబుల్ అనమాట. ఓకే, బట్ అకౌంటబిలిటీ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ కాంట్రాక్ట్స్ ఆర్ డ్రాఫ్టెడ్. అంటే కాంట్రాక్ట్స్లో ఏం రాసుకున్నారు అనే దాని మీద కూడా సర్టన్ టైమ్స్ అకౌంటబిలిటీ మ్యాటర్స్ అనమాట. ఓకే, అసలు ఎంత బార్గెనింగ్ పవర్ ఉంటుంది ఆపరేటర్కి, సో ఎవరు రెస్పాన్సిబుల్ అనేది వాళ్ళ ఓన్ కాంట్రాక్ట్స్లో కూడా వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సప్లయర్ అకౌంటబిలిటీ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్, వన్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ రెగ్యులేటర్ ఇండిపెండెన్స్ అనమాట. సో ద మోస్ట్ క్రిటికల్ గవర్నెన్స్ ఇష్యూ అని చెప్పొచ్చు ఇది. ఎందుకనంటే శాంతి బిల్లులో భాగంగా ఒక స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చాం. ఓకే, సో బట్ వీటి యొక్క అపాయింట్మెంట్స్ అంటే ఒక స్టాట్యుటరీ బాడీని నియమించాము, బట్ దీని యొక్క అపాయింట్మెంట్స్, ఇన్ఫ్లుయెన్స్, ఓవర్సైట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. అండ్ ఆల్సో ఈవెన్ అటామిక్ ఎనర్జీ కమిషన్స్ చేతిలోనే ఉందన్నమాట. అంటే సో రెగ్యులేషన్స్ కోసం ఒక బాడీని నియమించాం, కానీ ఆ నియమియబోతున్నాం, ఈ బిల్ అనేది యాక్ట్గా మారితే ఒక బాడీ నియమిస్తారు. ఆ బాడీలో ఉన్న అపాయింట్మెంట్స్ అండ్ కంట్రోల్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో, అటామిక్ ఎనర్జీ కమిషన్ చేతిలో ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే సో న్యూక్లియర్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎప్పుడైనా ఇండిపెండెంట్గా ఉండాలి. పొలిటికల్ ప్రెషర్ అండ్ డిపార్ట్మెంటల్ ప్రెషర్ అనేది ఉండకూడదు అనమాట. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల ఈ రెగ్యులేటర్ అనే బాడీకి సో ప్రాపర్ ఇండిపెండెన్స్ అనేది ఉండదు. సో దీనివల్ల పబ్లిక్ ట్రస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా రిస్క్లను ఎక్కువ చూస్తూ ఉంటారు అనమాట. రెగ్యులేటరీ క్రెడిబిలిటీ, సేఫ్టీ ఓవర్సైట్ అండ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీని చూసుకున్నప్పుడు దిస్ విల్ నాట్ బీ ఫేవరబుల్ ఫర్ దెమ్. ఓకే, సో ద ఓవరాల్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి అని అంటే సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ యాంటీ న్యూక్లియర్. ఓకే, బట్ దిస్ ఈజ్ అబౌట్ యాంటీ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనమాట. ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంటే ఎలాంటి లూప్ హోల్స్ ఉంటాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పారు. బట్ స్టిల్ సో ప్రీవియస్గా ఉన్న లూప్ హోల్స్ని ట్యాకిల్ చేయడానికి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇస్ నీడెడ్ విత్ ప్రాపర్ రెగ్యులేషన్స్ అనమాట. ఓకే, సో న్యూక్లియర్ పవర్ని స్కేలప్ చేయడానికి శాంతి బిల్ లాంటి బిల్ నిజంగా అవసరమే. బట్ ప్రైవేట్ ప్లేయర్స్కి ఎలా రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాం, రెగ్యులేటరీ ఇండిపెండెన్స్ ఎక్కడి వరకు ఉంది, బట్ అన్నిటిని కూడా ప్రాపర్గా ఎన్ష్యూర్ చేస్తే సో లయబిలిటీ లిమిట్స్ని ప్రాపర్గా పెట్టడం, సప్లయర్ అకౌంటబిలిటీని పెట్టడం, రెగ్యులేటరీ ఇండిపెండెన్స్ని తీసుకురావడం, వీటన్నిటిని చేసినట్టయితే సో శాంతి బిల్ విల్ బికమ్ more successful అని చెప్పొచ్చు. I hope you have understood this particular article. Now let's go to the second one. Next article చూద్దాం. Blatant foul, US militarized approach to Venezuela is a violation of international law అని చెప్పేసి ఒకటి ఆర్టికల్ రావడం జరిగింది ఎడిటోరియల్ పేజెస్లో. సో అసలు ఈ ఆర్టికల్ ఏం మాట్లాడుతున్నారని డీటెయిల్గా డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఏమైందంట అంటే December 10th రోజు US అనేది వెనిజులా యొక్క ఆయిల్ ట్యాంకర్, వెనిజులన్ ఆయిల్ ట్యాంకర్, దాని నేమ్ ఏంటి అని అంటే స్కిప్పర్ అనమాట, ఈ ఆయిల్ ట్యాంకర్ నేమ్. సో దాన్ని సీజ్ చేయడం జరిగిందనమాట యుఎస్. ఓకే, సో ఈ పర్టికులర్ సీజర్ అనేది ఇంటర్నేషనల్ వాటర్స్లో జరిగింది, ఇట్స్ నాట్ ఇన్ ద యుఎస్ టెరిటరీ. సో వెనిజులా దీనికి స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. దీన్ని ఒక పైరసీ యాక్ట్ లాగా భావించడం ఆర్ కిడ్నాపింగ్ లాగా, లేదా ఇట్ కెన్ ఆల్సో బీ ట్రీటెడ్ as theft of property, theft of private property, and it's extra jurisdictional action.
ఓకే, ఎక్స్ట్రా జ్యుడిషియల్ యాక్షన్గా దీన్ని ట్రీట్ చేయడం జరిగిందనమాట. అంటే సో ఏదైతే అమెరికన్ ఆర్ యుఎస్ టెరిటరీ ఆర్ యుఎస్ యొక్క వాటర్స్లో లేదో ఆ పర్టిక్యులర్ ట్యాంకర్ని వాళ్ళు సీజర్ చేయడం అనేది అకార్డింగ్ టు వెనిజులా ఇట్ ఈస్ అ పైరసీ, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ కిడ్నాపింగ్, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ థెఫ్ట్ అండ్ ఇట్ ఈస్ ద ఎక్స్ట్రా జ్యుడిషియల్ యాక్షన్ అని చెప్పేసి వెనిజులా దానికి రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ద స్టార్టింగ్ పాయింట్ ఇస్, వాజ్ ద యుఎస్ లీగలీ అండ్ మోరలీ జస్టిఫైడ్ ఇన్ డూయింగ్ దిస్? అంటే నిజంగా జస్టిఫై చేసుకోగలిగిందా యుఎస్? అసలు ఇలా ఎందుకు చేసింది అనే దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చిందా అనేది మనకు తెలియాలి. సో అసలు ఈ ట్యాంకర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? సో ఈ పర్టికులర్ ట్యాంకర్ అనేది వెనిజులియన్ ఆయిల్ని క్యారీ చేస్తుంది అనమాట. సో బేసికలీ క్యూబాతో వెనిజులాకి ఒక లాంగ్ స్టాండింగ్ అరేంజ్మెంట్ అనేది ఉంది. సో వెనిజులా అనేది ఆయిల్ని క్యూబాకి పంపిస్తూ ఉంటుంది అనమాట, వెరీ చీప్ అండ్ సబ్సిడైజ్డ్ ప్రైజెస్. సో వెనిజులాకి క్యూబాకి లాంగ్ స్టాండింగ్ అరేంజ్మెంట్ అనేది ఉంది, అగ్రిమెంట్ అనేది ఉంది. సో దీని ద్వారా వెనిజులా వెరీ చీప్ ప్రైస్లో ఆయిల్ని క్యూబాకి పంపిస్తూ ఉంటుందన్నమాట, ఇట్స్ సబ్సిడైజ్డ్ ప్రైజెస్. క్యూబా ఇన్ రిటర్న్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ సెండ్ ఇట్స్ డాక్టర్స్, హెల్త్ వర్కర్స్ అండ్ సెక్యూరిటీ పర్సనల్. ఓకే, దిస్ ఈజ్ నాట్ లైక్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ, కానీ ఇది ఒక బార్టర్ స్టైల్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పొచ్చు. బార్టర్ సిస్టంలో ఎలా అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారో అలాంటి సిస్టమ్ అండ్ కోఆపరేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో వై డస్ చైనా కమింగ్ టు దిస్ పర్టికులర్ పిక్చర్ అంటే, ఈ పర్టికులర్ హోల్ స్టోరీలో చైనా కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఎంటర్ అయింది? సో బేసికలీ ఈ పర్టికులర్ ఆయిల్ ఏదైతే వెనిజులా క్యూబాకి సెండ్ చేస్తుందో, ఓకే సెల్ చేస్తుందో ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీసెస్ లైక్ డాక్టర్స్ ఎక్సెట్రా, ఈ క్యూబా ఇన్ టర్న్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ సెల్ ద సేమ్ ఆయిల్ టు ద చైనా అనమాట. అంటే వెనిజులా నుంచి చీప్గా కొనుక్కున్న ఆయిల్ని క్యూబా చైనాకి పంపిస్తుంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఈ ఎక్స్చేంజ్లో వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ప్రాఫిటే క్యూబాకి వచ్చిన ప్రాఫిట్. ఈ ఎక్స్చేంజ్లో ఏదైతే మనీ మిగిలిందో అదే క్యూబాకి ప్రాఫిట్ అనమాట. సో ఈ పర్టికులర్ రెవెన్యూ ఏదైతే ఈ ఎక్స్చేంజ్లో భాగంగా ఉందో, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ క్యూబాస్ ఎకనామీ. సో యుఎస్ శాంక్షన్స్ వేస్తుంది క్యూబా మీద కూడా రీసెంట్ టైమ్స్లో, ఎలా అయితే ఇండియా మీద వేస్తుందో. సో అలా శాంక్షన్స్ వేస్తున్న ఈ సమయంలో ఈ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ క్యూబా ఈ శాంక్షన్స్ నుంచి బయటపడడానికి ఆర్ ఈ టారిఫ్స్ నుంచి బయటపడడానికి. ఓకే, బట్ బై సీజింగ్ దిస్ పర్టికులర్ ట్యాంకర్, ఈ పర్టికులర్ వెనిజులా పంపించే ట్యాంకర్, క్యూబాకి ఆయిల్ పంపించే ట్యాంకర్ ఏదైతే ఉంటుందో, సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టార్గెటింగ్ వెనిజులాని టార్గెట్ చేయట్లేదు ఇక్కడ యుఎస్. ఇట్ వాజ్ ఆల్సో చోకింగ్ క్యూబాస్ ఎకనామిక్ లైఫ్ లైన్ అనమాట. అంటే సో బేసికలీ క్యూబాకి ఈ పర్టికులర్ ట్యాంకర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద ఇన్కమ్. బట్ ఈ ఇన్కమ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాని మీద సో ఒక బుల్లెట్ లాగా వేయడం జరిగిందనమాట బై సీజింగ్ దిస్ పర్టికులర్ ట్యాంకర్. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆథర్ ఏమంటున్నారు అని అంటే, దిస్ ఆర్టికల్ ఈజ్ ఆర్గ్యూయింగ్ దాట్ ఈ సీజర్ అనేది ఇట్స్ నాట్ అన్ ఐసోలేటెడ్ యాక్ట్. ఓకే, యుఎస్ యొక్క హాస్టైల్ యాక్షన్స్లో భాగంగానే ఈ సీజర్ అనేది చేశారని చెప్పేసి ఆథర్ యొక్క ఒపీనియన్ అనమాట. ఓకే, సో ఇందులో ఒక ఇంపార్టెంట్ ఫిగర్ని మెన్షన్ చేశారు. హిజ్ నేమ్ ఇస్ మార్కో రూబియో, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. సో హీస్ నోన్ ఫర్ హార్డ్ లైన్ వ్యూస్ ఆన్ క్యూబా, వెనిజులా అండ్ లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్స్ ఏవైతే లాటిన్ అమెరికాలో ఉంటాయో వాటికి అగేన్స్ట్గా వీళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఈ ఆర్టికల్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అని అంటే, ఈ రూబియో అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో డెలిబరేట్లీ వాంట్ టు హర్ట్ ద క్యూబాస్ ఎకనామీ. అండ్ ఆల్సో వెనిజులా ఈజ్ బీయింగ్ టార్గెటెడ్ యాజ్ అ మీన్స్ టు అన్ ఎండ్. అంటే సో ఎండ్ ఈజ్ క్యూబా. సో ఈ ఎండ్ని టార్గెట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసుకున్న మీన్స్ ఏంటి అని అంటే వెనిజులా అనమాట. సో ఈ ఆర్టికల్ ఏం స్ట్రాంగ్ క్లెయిమ్స్ వేస్తున్నారు అంటే, సో యుఎస్ అనేది ఓపెన్గా సో ఈ వెనిజులాని టార్గెట్ చేయాలనుకుంది, క్యూబాని టార్గెట్ చేయాలనుకుంటుంది, రైట్? సో that is where the problem rise. Okay, so you can see how the Trump administration is doing and how it is creating chaos around the world అనేది మనం చూస్తే అర్థమవుతుంది. In every situation they are involving, ప్రతి సిచ్యువేషన్లో కూడా they are trying to create some or the other problems. frequent interventions చేయడము, లేకపోతే టారిఫ్స్ని వేయడము, or else any kind of intervention వాళ్ళు చేస్తూనే ఉన్నారనమాట. I hope you have understood this particular story. రైట్? అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్. మరి యుఎస్ ఎలా జస్టిఫై చేసుకుంది అని అంటే,
సో యుఎస్ ఈజ్ ఓపెన్లీ ట్రయింగ్ టు ఇంజనీర్ ద చేంజ్ ఇన్ ద వెనిజులా. సో వెనిజులాలో రెజీమ్ చేంజ్ కోరుకుంటుంది అనమాట బేసికలీ యుఎస్ఏ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బేసికలీ యుఎస్ ఏం చెప్తుంది అని అంటే ఈ పర్టికులర్ బోర్డ్స్ అండ్ ఈ పర్టికులర్ సీజర్ ఎందుకు చేశాము అని అంటే బికాస్ దే క్యారింగ్ ది డ్రగ్స్ అని చెప్పేసి డ్రగ్ ట్రాఫికర్స్ ఇక్కడ నుంచి ఈ డ్రగ్స్ని క్యారీ చేస్తున్నారని ఒక జస్టిఫికేషన్ వాళ్ళు ఇచ్చారనమాట. ఓకే, సో బట్ ఈ అటాక్స్ అనేవి యుఎస్ కాంగ్రెస్ యొక్క అప్రూవల్ లేకుండానే జరిగాయి వితౌట్ ఎనీ ఇంటర్నేషనల్ ఆథరైజేషన్. బేసికలీ ఇంటర్నేషనల్ లా ప్రకారం ఏంటి అని అంటే సో ఈ యాక్షన్స్ అనేవి సమ్టైమ్స్ ఇట్ కెన్ లీడ్ టు వార్ ఆల్సో. కాబట్టి ఇంటర్నేషనల్ ఆథరైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ క్లెయిమింగ్ దట్ సో ఇట్ ఈజ్ అ వార్ ఆన్ డ్రగ్స్. ఇది మా యుద్ధం డ్రగ్స్కి అగేన్స్ట్గా అని చెప్పేసి జస్టిఫై చేసుకున్నారు. బట్ సాలిడ్ ఎవిడెన్స్ అనేది ఏం చూపెట్టలేదు, క్రెడిబుల్ ప్రూఫ్ కూడా లేదనమాట. ఓకే, సో బేసికలీ ఈ వెనిజులాలో నార్మల్గా అయితే డ్రగ్స్ అనేవి ఎక్కువ నడుస్తూ ఉంటాయి. బట్ ఆల్వేస్ వెనిజులాని టార్గెట్ చేయడానికి సిమిలర్ క్లెయిమ్స్ మనం ప్రీవియస్గా కూడా ట్రంప్ వెనిజులాకి అగేన్స్ట్గా వేయడం మనం చూసామన్నమాట. బట్ ద ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇస్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ నాట్ అబౌట్ డిఫెండింగ్ వెనిజులా ఆల్సో, బట్ దే వాంటెడ్ టు టెల్ లైక్ హౌ యుఎస్ ఇస్ మ్యానిపులేటింగ్ ద థింగ్స్ అనేది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. విమెన్ మోర్ విల్లింగ్ టు డొనేట్ ఆర్గాన్స్ పోస్ట్ హ్యూమస్లీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. ఈ ఆర్టికల్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్గన్ డొనేషన్ ఇన్ ఇండియా. ఎస్పెషలీ ఎవరెవరు ఆర్గాన్స్ని డొనేట్ చేయాలనుకుంటున్నారు ఆఫ్టర్ దేర్ డెత్, అసలు ఎవరు డొనేట్ చేస్తున్నారు, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, అండ్ వై దర్ ఇస్ అ బిగ్ మిస్ మ్యాచ్ అనేది ఈ డేటా మనకు చెప్తుంది అనమాట. ఓకే, దిస్ ఆర్టికల్ ఈజ్ నాట్ అబౌట్ ఒపీనియన్స్ ఆర్ అనాలిసిస్, బట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ప్యూర్లీ రిలేటెడ్ టు డేటా. సో ఇండియాస్ అన్యూజువల్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఆర్గాన్ డొనేషన్లో స్మాల్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఎక్కడైతే లివింగ్ ఆర్గన్స్ డొనేషన్స్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో అండ్ డిసీజ్డ్ ఆర్గన్ డొనేషన్స్ అనేవి రేర్గా జరుగుతున్నాయో ఆ గ్రూప్లో మనం ఉన్నాం. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. There are some small group of countries where living organ donations అంటే కిడ్నీస్ కానివ్వండి ఓకే బై ఎ లివింగ్ పర్సన్, సో ఇవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి, వెరీ వెరీ కామన్. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ డిసీజ్డ్ అంటే చనిపోయిన తర్వాత పోస్ట్ హ్యూమన్స్ ఆర్గన్ డొనేషన్స్ అనేది రేర్. సో ఇలా కొన్ని కంట్రీస్లో జరుగుతుంది ఈ ప్యాటర్న్ జరుగుతున్న కొన్ని కంట్రీస్లో ఇండియా కూడా ఒక కంట్రీ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ అన్యూజువల్. చాలా తక్కువ కంట్రీస్లో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకనంటే సో ఇన్ మెనీ డెవలప్డ్ కంట్రీస్ మోస్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి డిసీజ్డ్ పర్సన్స్ నుంచే వస్తుంటాయి, డిసీజ్డ్ డోనార్స్ నుంచే వస్తున్నాయి అనమాట, నాట్ విత్ ద లివింగ్ వన్స్. బట్ ద ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇండియన్స్ ఆర్ అన్విల్లింగ్, బట్ ఆర్టికల్లో ఒక సర్ప్రైజింగ్ పాయింట్ చెప్పారనమాట. సో ఇండియన్స్ ఆర్ నాట్ అన్విల్లింగ్ అంటే డొనేట్ చేయొద్దు అనే ఉద్దేశం అయితే లేదు ఆఫ్టర్ ద డెత్. ఇన్ఫ్యాక్ట్ ఇంటెంట్ ఈజ్ రిలేటివ్లీ హై. అంటే మనందరికీ కూడా మనం చనిపోయిన తర్వాత మన డొనేషన్స్ ఎవరికో మన ఆర్గాన్స్ అనేవి యూజ్ అవ్వాలనే ఒక ఇంటెంట్ అయితే చాలా చాలా ఎక్కువనే ఉంటుంది. బట్ ద ప్రాబ్లం అనేది ఇక్కడ మైండ్ సెట్తో మాత్రమే కూడింది కాదు. బట్ డేటా ఏం చెప్తుంది అని అంటే సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద డేటా గివెన్ బై డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్స్ ఇన్ 2024. సో ఈ అప్లికేషన్ ప్రకారం సో బేసికలీ అప్లికేషన్స్ని ఫిల్ చేసినప్పుడు అప్లికెంట్స్ వర్ ఆస్క్డ్ ఎ వెరీ క్లియర్ క్వశ్చన్ లైక్ ఆర్ యూ విల్లింగ్ టు డొనేట్ యువర్ ఆర్గన్స్ ఆర్ టిష్యూస్ ఆఫ్టర్ ద డెత్. మీ ఆర్గన్స్ని లేదా టిష్యూస్ని చనిపోయిన తర్వాత మీరు డొనేట్ చేయాలనుకుంటున్నారా అని అంటే సో ఆన్సర్ రిఫ్లెక్ట్స్ ద డిక్లేర్డ్ ఇంటెంట్ అనమాట. అంటే చాలామంది డొనేట్ చేయాలి అనే అనుకుంటున్నారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఒక 3 చార్ట్స్ని మెన్షన్ చేశారు. దిస్ ఇస్ చార్ట్ నెంబర్ 1, చార్ట్ నెంబర్ 2 అండ్ చార్ట్ నెంబర్ 3. చార్ట్ నెంబర్ 1లో మెన్ అండ్ విమెన్కి సంబంధించిన కంపారిజన్ స్టేట్ బై స్టేట్ చేయడం జరిగిందనమాట. సో అకార్డింగ్ టు దిస్ చార్ట్ విమెన్ ఆర్ విల్లింగ్ టు డొనేట్ ది ఆర్గన్స్ మోర్ ఆఫ్టర్ ద డెత్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద మెన్. సో 21 మేజర్ స్టేట్స్లో ఒక 17 స్టేట్స్లో విమెన్ సెడ్ ఎస్ మోర్ దాన్ ద మెన్. చాలా కన్సిస్టెంట్ ప్యాటర్న్ అనమాట, ఇట్స్ నాట్ ఎ కోఇన్సిడెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూపీ అండ్ మహారాష్ట్రలో విమెన్ ఎవరైతే ఉన్నారో 17 to 21% ఆఫ్ ద విమెన్ ఆర్ విల్లింగ్ టు డొనేట్ దేర్ ఆర్గన్స్ అనమాట. వెల్ ఇన్ కాంట్రాస్ట్ మెన్ జస్ట్ 12 to 19% మాత్రమే విల్లింగ్ అనమాట. ఈవెన్ వెరీ పాపులర్ స్టేట్స్లో కూడా విమెన్ ఆర్ లీడింగ్ క్లియర్లీ. అండ్ ఆల్సో కొన్ని స్టేట్స్లో చాలా విల్లింగ్నెస్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో 27% విమెన్ ఆర్ విల్లింగ్ బట్ ఓన్లీ 16% మెన్ ఆర్ విల్లింగ్. దిస్ ఇస్ అ వెరీ హ్యూజ్ జెండర్ గ్యాప్ అని చెప్పొచ్చు. వెరాజ్ ఒడిస్సాలో హైయెస్ట్ మెన్ విల్లింగ్నెస్ అనేది ఉంది, రైట్? సో మేల్ విల్లింగ్నెస్ ఇన్ ఒడిస్సా ఈజ్ ఆల్మోస్ట్ 20%,
బట్ అక్కడ కూడా విమెన్ విల్లింగ్నెస్ ఈజ్ మోర్ హైయర్, దట్ ఈస్ 22%. ఓకే, సో ఇంపార్టెంట్ లిమిటేషన్స్ ఆఫ్ దిస్ డేటా ఏంటి అని అంటే, దిస్ డేటా ఈజ్ రిలేటెడ్ టు ఇంటెంట్. అంటే చనిపోయిన తర్వాత ఇలా చేస్తామని ఒక ఇంటెన్షన్ని మనం చూపిస్తున్నాం, కానీ సో చనిపోయిన తర్వాత నిజంగా ఇస్తున్నారా లేదా, యాక్షన్లో పర్ఫార్మెన్స్ వస్తుందా లేదా అనేది ఈ డేటా మనకు మెన్షన్ చేయట్లేదు. అండ్ ఆల్సో ఇక్కడ యంగ్ ఏజా, మిడిల్ ఏజ్డా, లేదా ఎల్డర్లీ పాపులేషనా, అసలు వీటిని కూడా ప్రాపర్గా మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, సో ఇన్ ద లాస్ట్ 10 years చూసుకుంటే ఇండియా హ్యాస్ హ్యాడ్ ఓవర్ fewer than 24,000 deceased donor transplants. జస్ట్ 24,000 ట్రాన్స్ప్లాంట్స్ మాత్రమే జరిగాయి లాస్ట్ 10 yearsలో. ఓకే, లాస్ట్ 10 yearsలో చూసుకుంటే దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లో అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, లెట్స్ లుక్ ఎట్ ద చార్ట్ నెంబర్ 2 నౌ. నన్ను ఈ చార్ట్ మనకు అంత అవసరం లేదు, బట్ ఇక్కడ ఉన్న ఈ చార్ట్ నుంచి డిరైవ్ అయిన ఇంపార్టెంట్ డేటాని మాత్రమే మీకు చెప్తున్నాను. సో ద చార్ట్ ఈజ్ కంపేరింగ్ 77 countries అనమాట. సో లివింగ్ డోనార్స్లో ఆల్మోస్ట్ ఇండియా ఈజ్ ర్యాంకింగ్ 20th పొజిషన్. అబౌట్ 1 million పాపులేషన్లో 10.8 లివింగ్ డోనార్స్ ఉన్నారు. దిస్ ప్రూవ్స్ దట్ డాక్టర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అండ్ సర్జికల్ క్యాపబిలిటీ కానీ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు లివింగ్ డోనార్స్. బట్ డిసీజ్డ్ డోనార్స్లో మనం చూసుకుంటే వీఆర్ ర్యాంకింగ్ ఇన్ ద 67th పొజిషన్. ఓన్లీ 0.8 డిసీజ్డ్ డోనార్స్ పర్ మిలియన్ అనమాట, విచ్ ఇస్ అ మ్యాసివ్ డ్రాప్ అని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈ కాంట్రాస్ట్ అనేది ఉంది? సో చార్ట్ 1 అండ్ చార్ట్ 2తో కంపేర్ చేసుకుంటే, సో పీపుల్ ఆర్ విల్లింగ్. సో ఈ పర్టిక్యులర్ చార్ట్ 1 ఏం చెప్తుంది, పీపుల్కి నిజంగానే ఇంటెంట్ ఉంది, హాస్పిటల్స్కి కూడా ఇంటెంట్ ఉంది టు పర్ఫార్మ్ ద ట్రాన్స్ప్లాంట్స్. లివింగ్ డొనేషన్స్ అనేవి ఉన్నాయి, వర్క్ అవుతున్నాయి కాబట్టి సో పోస్ట్ హ్యూమస్ డొనేషన్స్ కూడా ఈజీగా వర్క్ చేయగలుగుతాయి హాస్పిటల్స్. బట్ వేర్ ఈస్ ద ఫెయిల్యూర్? ద ప్రాబ్లమ్ లైజ్ ఇన్ ద మిడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ 2 చార్ట్స్, దట్ ఈస్ సిటిజన్స్ యొక్క కన్సెంట్ అండ్ హాస్పిటల్స్ యొక్క ఎగ్జిక్యూషన్ అనమాట. ఓకే, ఈ రెండింటి మధ్యలోనే ఒక సిస్టమిక్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది, గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. హాస్పిటల్ కోఆర్డినేషన్ పూర్గా ఉండడం, రిట్రీవల్ సిస్టమ్, ఆర్గన్ రిట్రీవల్ సిస్టమ్స్ లేకపోవడం, ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ ప్రాపర్గా లేకపోవడం, ఫ్యామిలీస్ అగ్రీ చేయకపోవడం, దీని ఒక కల్చరల్ బ్యారియర్గా చూడడం. ఓకే, సో బ్రెయిన్ డెత్ కేసెస్లో చాలా డీలేస్ అవ్వడం అండ్ అడ్మినిస్ట్రేటివ్ హర్డిల్స్ వల్ల ఈ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇంటెంట్ ఉన్న డొనేషన్స్ చాలా తక్కువ జరుగుతున్నాయి. ఓకే, అండ్ ది ఆర్టికల్స్ also again return to the gender in chart number 3. So women are more willing in 17 out of the 21 states anamata. But actual donors చూసుకుంటే 2023లో over 60% of the organ donors again, okay, ఇంటెంట్లోనే కాదు యాక్చువల్ డోనార్స్లో కూడా 60% organ donors women అనమాట. So they are not just saying yes, but women are donating more also. బట్ హూ రిసీవ్స్ ది ఆర్గన్స్? చార్ట్ నెంబర్ 4 ఏం చెప్తుంది అని అంటే, సో విమెన్ ఎక్కువ డొనేట్ చేస్తున్నారు కదా, మరి ఎవరు ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు? ఎక్కువ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు అంటే 65% ఆఫ్ ది ఆర్గన్ రిసీవర్స్ ఆర్ మెన్ అనమాట. సో యూ కెన్ సీ ద కాంట్రాస్ట్. ఓకే, విమెన్ ఆర్ గివింగ్ మోర్ బట్ మెన్ ఆర్ రిసీవింగ్ మోర్. ఇక్కడ మనం జెండర్ గ్యాప్ అనేది చూస్తున్నాం అనమాట. స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది ఇక్కడ. విమెన్ ఆర్ గివింగ్ మోర్ అండ్ మెన్ ఆర్ రిసీవింగ్ మోర్. ఓకే, సో చార్ట్ 3లో ఆర్గన్ వైజ్ ట్రాన్స్ప్లాంటేషన్ రెసిపియన్ డేటా కూడా మనకు ఉందన్నమాట. మెన్ ఆర్ డామినేటింగ్ ద రెసిపియన్స్ ఇన్ ఎవ్రీ ఆర్గాన్ కేటగిరీ. చాలా ఆర్గాన్ కేటగిరీస్లో లైక్ కిడ్నీ కానీ, లివర్ కానీ, లంగ్ కానీ, ప్రతి కేటగిరీలో కూడా విమెన్ ఆర్ గివింగ్ మోర్ అండ్ మెన్ ఆర్ టేకింగ్ మోర్. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్లో 70% రెసిపియన్స్ మెన్నే అనమాట. దిస్ ఇస్ నాట్ అ స్మాల్ గ్యాప్, ఇట్స్ అన్ ఓవర్వెల్మింగ్ ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒక సోషల్ డిస్క్రిమినేషనా అంటే ఎస్, దిస్ క్యాన్ బీ ట్రీటెడ్ యాజ్ అ సోషల్ డిస్క్రిమినేషన్ బికాస్ విమెన్కి ట్రాన్స్ప్లాంటేషన్ యాక్సెసిబిలిటీ తక్కువ ఉంది, రైట్? సో అండ్ ఆల్సో ఎర్లియర్ అనాలిసిస్ బై సమ్ ఆథర్స్ ఆల్సో షోస్ దాట్ 2022లో 4.5 times మోర్ మెన్ దాన్ విమెన్ డైడ్ ఆఫ్ లివర్ డిసీజ్. ఓకే, సో ఇక్కడ ఇంకో కాంట్రాస్ట్ ఏంటి అని అంటే, విమెన్కి నీడ్ కూడా తక్కువ ఉందన్నమాట ఒక్కొక్కసారి. సో ఎందుకనంటే లివర్ డిసీజెస్ ఎక్కువగా మెన్కి వస్తున్నాయి దాన్ ద విమెన్. కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద సోషల్ డిస్క్రిమినేషన్. సమ్ టైమ్స్ వాళ్ళ బాడీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి, వాళ్ళ ఆర్గన్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు. మరి మెన్ ఎందుకు లివర్ డిసీజెస్తో ఎక్కువ చనిపోతున్నారు? మోస్ట్లీ మిడిల్ ఏజ్డ్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఎందుకనంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్కహాల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనమాట. ఓకే, దిస్ ఇస్ వై లివర్ ట్రాన్స్ప్లాంట్స్లో ఎక్కువ రెసిపియన్స్ మెన్ అయి ఉంటున్నారు. ఓకే, సో ఇఫ్ యూ పుట్ ఆల్ టుగెదర్, ఇక్కడ నుంచి మనం డిరైవ్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ విల్లింగ్నెస్లో అంటే ఇంటెంట్లో
విమెన్ ఆర్ మోర్ దెన్ మెన్. యాక్చువల్ డొనేషన్స్లో కూడా ద సేమ్ ప్యాటర్న్ రిపీట్స్, విమెన్ ఆర్ మోర్ దెన్ మెన్. అండ్ రెసిపియన్స్లో the pattern reverses, men are more than women. Okay, I hope you have understood. Next article, the future of governance in post Maoist India అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో మనము మావోయిస్ట్కి సంబంధించి డిస్కషన్స్ చేసుకునేటప్పుడు ఆర్ నక్సలైట్ ఇన్సర్జెన్సీస్ ఆర్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎక్కువగా పావర్టీ, అండర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ అండర్ డెవలప్మెంట్, ఇన్ఈక్వాలిటీ ఇలాంటి ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటాం. బట్ ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తున్నారు అంటే సంథింగ్ విచ్ ఇస్ మోర్ అండ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇస్ గవర్నెన్స్. గవర్నెన్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్, బట్ స్టేట్ ఎలా ట్రైబల్ ఏరియాస్ని గవర్న్ చేస్తుంది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 1990s నుంచి ఎర్లీ 2000s వరకు మనం చూసుకుంటే స్టడీస్ ఆర్ రివీలింగ్ దాట్ మావోయిజం అనేది ఇట్ హ్యావ్ గ్రూ ఇన్ ద ట్రైబల్స్. ఓకే, ట్రైబల్స్ వర్ పూర్. అందుకే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ లైక్ మావోయిజం అనేది ఎందుకు డెవలప్ అయింది. అండ్ ఆల్సో మావోయిజం మోర్ డెవలప్డ్ ఇన్ ది అండర్ డెవలప్డ్ రీజియన్స్ అనమాట. అండ్ ఆల్సో బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ లేని ప్రాంతాలలోనే ఎక్కువగా మావోయిజం అనేది స్ప్రెడ్ అయిందనమాట. సో ఈ పర్టికులర్ థింకింగ్ ప్యాటర్న్ వల్లనే గవర్నమెంట్ ఒక 2-pronged స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంది. ఒకవైపు సెక్యూరిటీ పారామీటర్స్ని తీసుకుంది, రెండో వైపు డెవలప్మెంట్. సెక్యూరిటీ అని అంటే పోలీస్ అండ్ పారామిలిటరీ ఎక్సెట్రా రిలేటెడ్ థింగ్స్, అండ్ డెవలప్మెంట్లో రోడ్స్, వెల్ఫేర్, స్కూల్స్ ఇలా తీసుకురావడం. బట్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఇది ఒక డీపర్ ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేస్తుందని ఆర్టికల్లో వార్న్ చేస్తున్నారు. దట్ ఈస్ ద గవర్నెన్స్ ఫెయిల్యూర్. గవర్నెన్స్ని కూడా మెన్షన్ చేశారు, బట్ ఇట్ నెవర్ డీప్లీ అండర్స్టూడ్. ఆథర్ ఏం క్లారిఫై చేస్తున్నారు అని అంటే పాలసీ మేకర్ హ్యావ్ టాకింగ్ అబౌట్ బెటర్ గవర్నెన్స్, జస్టిస్ ఫాస్టర్గా రావాలి, గ్రీవియన్స్ రెడ్రెసల్ అవ్వాలి అని చెప్పేసి పాలసీ మేకర్స్ మాట్లాడారు. బట్ దే డి నాట్ పుట్ సీరియస్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ అసలు గవర్నెన్స్ స్ట్రక్చర్స్ అనేవి దే ఆర్ దెమ్సెల్వ్స్ బీయింగ్ ఏలియనేటెడ్. ఓకే, సో బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మావోయిజమ్స్ని ఇంటెన్సిఫై చేస్తుందని వాళ్ళు అడ్రస్ చేయలేకపోయారు, దాని మీద సీరియస్ ఎఫెక్ట్ పెట్టలేకపోయారు పాలసీ మేకర్స్. ఈరోజు మనం చూసుకుంటే మావోయిజం అనేది ఇట్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ మోర్. ఇట్ బిగాన్ విత్ నక్సల్బరీ. బేసికలీ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాలలో పుట్టింది 1960sలో. ప్రస్తుతం కోర్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయి చూసుకుంటే 5th షెడ్యూల్ ఏరియాస్లో ఎక్కువ నక్సలిజం అనేది ఉంది ఇప్పటికీ కూడా, ఎస్పెషలీ సెంట్రల్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఇండియా ప్రాంతాలలో. అండ్ ఆల్సో లార్జ్ ట్రైబల్ పాపులేషన్స్ ఉన్న రీజన్స్లో మనకి నక్సలిజం అనేది ఉంటుంది. దిస్ ఈజ్ అ వెరీ క్రూషల్ అబ్జర్వేషన్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది 5th షెడ్యూల్. వాట్ ఈస్ ద 5th షెడ్యూల్ సపోజ్ టు డూ? 5th షెడ్యూల్ ఏం చేయాలి అని అంటే దిస్ ఇస్ బేసికలీ డిజైన్డ్ బై అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్స్. ఎందుకు అనంటే ఆదివాసీస్కి ఆ ట్రైబల్స్కి సంబంధించి స్పెషల్ సోషల్ కాంట్రాక్ట్ని తీసుకురావాలని 5th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వై 5th షెడ్యూల్ అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ట్రైబల్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంటెంట్ ఆఫ్ ద 5th షెడ్యూల్. రెండవది ఏంటంటే ట్రైబల్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే స్పెషల్ గవర్నెన్స్ అరేంజ్మెంట్స్ని తీసుకురావాలి వాళ్ళ కోసం, సో దట్ దే విల్ నాట్ ఫీల్ ఏలియనేటెడ్. సో దీంట్లో భాగంగా 5th షెడ్యూల్లో మనం ఏమేమి తీసుకొచ్చాము అని అంటే ఒకటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని సెటప్ చేసాం, 3/4 మెంబర్స్ని ఆదివాసీస్గా పెట్టాం. రెండవది ట్రైబల్ సబ్ ప్లాన్ని తీసుకొచ్చాం. వాట్ ఇస్ ట్రైబల్ సబ్ ప్లాన్ అంటే ఇట్స్ అబౌట్ ది స్పెషల్ ఫైనాన్షియల్ అలొకేషన్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గవర్నర్కి ఈ పర్టికులర్ ఏరియాలో స్పెషల్ పవర్స్ని ఇచ్చామన్నమాట. ఓకే, ఎస్పెషలీ ల్యాండ్ ఏలియనేషన్ లాంటివి ప్రివెంట్ చేయడానికి. సో పేపర్లో మనం చూసుకుంటే అంటే 5th షెడ్యూల్లో ఉన్న ప్రొవిజన్స్ని మీరు ఐడెంటిఫై చేస్తే చాలా ప్రోగ్రెసివ్ ఐడియా లాగా మనకు అనిపిస్తుంది. కానీ మీరు నిజంగా చూసుకుంటే రియాలిటీలో 5th షెడ్యూల్లో ఉన్న అన్ని ప్రొవిజన్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశామా అని అంటే నో. ఇంత స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఉన్నప్పటికీ ట్రైబల్స్ నిజంగా ఇప్పటికీ కూడా సీవియర్ ఎక్స్ప్లాయిటేషన్ని ఫేస్ చేస్తున్నారు, డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ల్యాండ్ అనేది ప్రొటెక్ట్ అవ్వట్లేదు, దర్ ఇస్ అ లాస్ ఆఫ్ ల్యాండ్. అడ్మినిస్ట్రేటివ్ నెగ్లెక్ట్ అనేది కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి ద ప్లానింగ్ కమిషన్ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఉంటారో
సో ఇది 2008లో ఫామ్ అయింది. దే హ్యావ్ ఫౌండ్ దాట్ ఓకే. సో ఏవైతే రీజియన్స్ మినరల్స్ ఎక్కువగా ఉన్న రీజియన్స్ ఆర్ ఫారెస్ట్ ప్రాంతం ఎక్కువ ఉన్న రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఎక్స్ట్రీమ్ ప్రావర్టీ ఇన్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో ఎక్కువగా నక్సలిజంని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. అండ్ దెర్ ఇస్ అ షాకింగ్ కంపారిజన్ బై ది ఆక్స్ఫర్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆల్సో. ఈ పర్టికులర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇవి సబ్ సహారన్ ఆఫ్రికన్ కన్నా వర్స్ట్ స్టేజ్లో ఉన్నాయన్నమాట అకార్డింగ్ టు ది ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్స్, రైట్. ఇంకొకటి ఏంటి అని అంటే ఫర్ ఆదివాసీస్ ల్యాండ్ అండ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఆదివాసీస్కి ల్యాండ్ ఇంకా ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎకనామీ ఆర్ ఎక్సెట్రా, దిస్ ఈజ్ అబౌట్ దర్ లైఫ్, దిస్ ఈజ్ అబౌట్ దర్ కల్చర్, దిస్ ఈజ్ అబౌట్ దర్ ఐడెంటిటీ. Despite the constitutional safeguards, millions of people ne displaced చేసేసారు because of the development of more projects, డ్యామ్స్ ఆర్ మైనింగ్ ఏరియాస్, ఇండస్ట్రీస్. వీటి వల్ల ఎక్కువ ల్యాండ్ని తీసేసుకోవడం అండ్ ఆల్సో వీళ్ళని డిస్ప్లేస్ చేయడం లాంటివి జరిగాయి అన్నమాట. ఓకే. అండ్ మోర్ ట్రైబల్స్ హ్యావ్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్టర్ ఎకనామిక్ లిబరలైజేషన్. 1991 తర్వాత ఎక్కువగా ల్యాండ్ విల్ కోల్పోవడం జరిగిందనమాట. సో బేసికలీ కాన్స్టిట్యూషనల్ ప్రామిసెస్ ఏవైతే 5th షెడ్యూల్ నుంచి మనం ప్రొవైడ్ చేయాలనుకున్నామో ఇవన్నీ ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. సో విజన్ వాజ్ నోబుల్. సో ద విజన్ ఆఫ్ ద 5th షెడ్యూల్ ఇస్ వెరీ వెరీ నోబుల్ ఐడియా. బట్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో సో ఇంప్లిమెంటేషన్ వాజ్ డిజాస్టర్స్ అని చెప్పొచ్చు. ఎందుకు డిజాస్టర్గా మారినాయి అని అంటే సో బికాస్ ఆఫ్ సమ్ ద కొన్ని కలోనియల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ని ఇంకా మనం ఫాలో అవుతూ వస్తున్నాం. కొన్ని స్ట్రక్చర్స్ అలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూరోక్రసీ కానివ్వండి, రెండవది లీగల్ ప్రొసీజర్స్ కానివ్వండి, జస్టిస్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కలోనియలిజం నుంచి కలోనియల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంటిన్యూ చేస్తూ వచ్చాం. సో దట్ ఈస్ వన్ రీజన్. అండ్ ఫర్ ట్రైబల్ కమ్యూనిటీస్ లో లిటరసీ ఈజ్ ఎ ప్రాబ్లం. అండ్ ఆల్సో వాళ్ళ కల్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కూడా కొంచెం కష్టమే. అండ్ ఆల్సో ప్రస్తుతం మన లీగల్ సిస్టమ్స్ ఏంటి అని అంటే సో ఇంటిమిడేటింగ్గా ఉంటాయి, ఇన్కాంప్రిహెన్సిబుల్గా ఉంటాయి, ఏలియన్గా ఉంటాయి. ఓకే. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఈ ట్రైబల్ పీపుల్కి, ఆదివాసీ పీపుల్కి మనం రైట్స్ ఇచ్చాం, కానీ వాళ్ళకి ప్రాపర్గా యూజ్ చేసుకునే రైట్స్ అనేవి మనం ఇవ్వలేదన్నమాట. అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేషన్లో సో వాళ్ళ కల్చర్ని మనం అర్థం చేసుకోలేము అన్నప్పుడు వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉంటే బాగుంటుంది. సో దట్ దే కెన్ అండర్స్టాండ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఇన్ అ గ్రేట్ వే. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ట్రైబల్స్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా లేరనమాట. దీనివల్ల ఏలియనేషన్ ఇంకాస్త వర్స్ట్గా మారింది. ఓకే. సో ఒఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 5th షెడ్యూల్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎవరైతే ఎక్కువ అవుట్ సైడర్స్, నాన్ ట్రైబల్స్ ఆర్ ఆ లోకల్ లైఫ్కి ఫెమిలియారిటీ లేని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమైంది అని అంటే సో ఏలియనేషన్ కాస్త ఇంకా ఎన్హాన్స్ అయిందనమాట. ఓకే. ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ట్రైబల్ యొక్క వెల్ఫేర్ కోరుకోవాలో అవే ఇన్స్టిట్యూషన్స్ యాంటీ ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్గా మారిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కానివ్వండి ఆర్ వెల్ఫేర్ కానివ్వండి, ఓకే, NCSTs కానివ్వండి. అండ్ అకార్డింగ్ టు ముంగేకర్ కమిటీ రిపోర్ట్ 2009లో ఈ రిపోర్ట్ వచ్చింది. సో ఈ పర్టికులర్ NCST లాంటివి ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి ఇవన్నీ దే ఫెయిల్డ్ టు స్టాప్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ట్రైబల్స్. అండ్ గవర్నర్స్కి స్పెషల్ పవర్స్ ఇచ్చాం 5th షెడ్యూల్లో, అవునా? బట్ కాన్స్టిట్యూషన్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఇచ్చినప్పటికీ టు ప్రొటెక్ట్ ది ఆదివాసీస్ రియాలిటీలో చూసుకుంటే ఒక్క సింగిల్ గవర్నర్ కూడా యాక్టివ్గా వాళ్ళ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసింది లేదు. అడిషనలీ వాళ్ళ హెల్త్, ఎడ్యుకేషన్, పోలీస్, రెవెన్యూ, జ్యుడిషియరీ దేని గురించి పట్టించుకోలేదు గవర్నర్స్. అన్నీ వీక్గా ఇన్ఎఫెక్టివ్గా మారిపోయాయి అన్నమాట. బట్ వన్ హోప్ఫుల్ లా అనేది మనకు కనిపించింది ఏంటి అని అంటే పీసా అనమాట. పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ని 1996లో తీసుకొచ్చాం. వీ హ్యావ్ ట్రైడ్ టు ఫిక్స్ ద ఇష్యూస్ దట్ వర్ దేర్. సెల్ఫ్ గవర్నెన్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. గ్రామ్ సభాస్ ఏవైతే ఈ ఏరియాలో ఉంటే వాటిని ఎంపవర్ చేయాలనుకున్నాం. సో గ్రామ్ సభాస్కి స్వతహాగా రైట్స్ ఇచ్చాం టు డిసైడ్ దేర్ రైట్స్ ఆన్ ల్యాండ్, ఫారెస్ట్, న్యాచురల్ రిసోర్సెస్, కల్చర్ ఆర్ లైవ్లీహుడ్స్. ఓకే. బట్ పీసా కూడా చాలా బ్యాడ్గా వైలేట్ అవ్వడం జరిగిందనమాట. ఒఫీషియల్స్ పీసా ఇంప్లిమెంటేషన్ని ప్రాపర్గా ముందుకు తీసుకురాలేదు. అండ్ ఎక్స్పర్ట్ కమిటీస్ కూడా మ్యాసివ్ వైలేషన్స్ జరిగాయి అని చెప్పేసి ఒప్పుకున్నాయి.
ఓకే, సో దట్ ఈస్ అ ప్రాబ్లం. సో వీటన్నిటి వల్ల 5th షెడ్యూల్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల గవర్నెన్స్లో గ్యాప్స్ అనేవి మొదలయ్యాయి. సో ఆ గ్యాప్స్ని మావోయిస్టులు యూటిలైజ్ చేసుకున్నారనమాట. వాట్ ఎవర్ ది గవర్నెన్స్ గ్యాప్స్ దట్ వర్ దేర్, దీస్ గ్యాప్స్ వర్ ఫిల్డ్ విత్ బై ది మావోయిస్ట్ ఈ పర్టికులర్ ఛాన్స్ని ఓకే దే హ్యావ్ లెవరేజ్డ్ దిస్ పర్టికులర్ ఆపర్చునిటీ అనమాట. ఓకే, సో స్టేట్ గవర్నెన్స్ ఫెయిల్ అయింది, జస్టిస్ అనేది ఇన్యాక్సెసిబుల్గా మారింది, ఒఫీషియల్స్ వర్ సీన్ యాజ్ అ కరప్ట్ అండ్ ఆప్రెసివ్. కాబట్టి ఈ వాక్యూమ్ని, సో ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ స్టేట్ గవర్నెన్స్ ఫెయిల్డ్. రెండవది జస్టిస్ అనేది ప్రాపర్గా యాక్సెసిబుల్గా లేదు. మూడవది ఒఫీషియల్స్ చాలా మట్టుకు కరప్ట్గా ఒప్రెసివ్గా కనిపించారు. రైట్, సో ఈ గ్యాప్స్ అన్నిటినీ మావోయిస్ట్ సో ఫిల్ చేసేసుకున్నారు. సో ఈ ట్రైబల్స్కున్న యాంగర్ని మొబిలైజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ జస్టిస్ ఏదైతే దొరకలేదో ఆ జస్టిస్ మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించారు. ఒఫీషియల్స్ చేసిన కరప్ట్ యాక్షన్స్ని ఎక్స్పోజ్ చేసి మీకు మేము డిగ్నిటీని కల్పిస్తాం, మీ యొక్క ల్యాండ్ అండ్ ఫారెస్ట్ మీద మీ రైట్స్ మీకు ఇచ్చేస్తాం తిరిగి అని చెప్పేసి జల్ జంగల్ జమీన్ అనే ఒక స్లోగన్తో ముందుకు వచ్చి వాక్యూమ్ని ఫిల్ చేసుకొని సో దే హ్యావ్ మొబిలైజ్డ్ ద ట్రైబల్ యాంగర్ అనమాట. సో అలా వీళ్ళు ఏం చేశారు అని అంటే దే హ్యావ్ బిల్డ్ ద ప్యారలల్ గవర్నమెంట్స్ని బిల్డ్ చేశారు ఇన్ మెనీ రీజియన్స్, ఎస్పెషలీ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. జనతా సర్కార్స్ని రన్ చేశారు, దట్ ఇస్ పీపుల్ గవర్నమెంట్. సో బేసిక్ హెల్త్ కేర్ని, స్కూల్స్ని, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, సో లోకల్ లెవెల్లో జస్టిస్ని ప్రొవైడ్ చేయడం, లోకల్ కోర్ట్స్ని తీసుకురావడం. ఓకే, ఇలా ప్యారలల్ గవర్నమెంట్ని తీసుకురావడం జరిగింది. లోకల్ కోర్ట్స్ని క్యాంగరో కోర్ట్స్ అని కూడా అంటాం అనమాట. దీస్ ఆర్ ఇల్లీగల్ బట్ దే సెటప్ దాట్. ఓకే, సో స్టేట్ ఇచ్చిన రెస్పాన్సెస్ కన్నా వీళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ ఆర్ ఈ గ్యాప్స్ ఫిల్ చేసుకోవడం అనేది సో ప్రజలని ఆకట్టుకున్నాయన్నమాట. ఓకే, వాళ్ళకి న్యాయం జరిగినట్టు వాళ్ళకి అనిపించింది. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దండకారణ్య రీజియన్. ఎక్స్ట్రీమ్లీ అండర్ డెవలప్డ్ అండ్ పూర్ గవర్నెన్స్ సిస్టమ్స్ ఉన్న ఆ ప్రాంతంలో మావోయిస్ట్లో 1990s ఆ ఏరియాని క్యాప్చర్ చేసుకున్నారు. టోటల్గా కొలాప్స్ చేసేసారు, సోషల్గా కూడా కొలాప్స్ చేశారు, నాట్ ఓన్లీ మిలిటరీలీ. బట్ రీసెంట్ టైమ్స్లో ద ఆర్టికల్ ఈజ్ అక్నాలజింగ్ దాట్ ప్రోగ్రెస్ ఈజ్ బికమింగ్ బెటర్. గవర్నెన్స్లో మార్పులు వచ్చాయి, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, టెలికామ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. వెల్ఫేర్ డెలివరీ సిస్టమ్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి సో ఇంప్రూవ్ అవుతుంది. మావోయిస్ట్ సరెండర్ అవుతున్నారు. ఓకే, సరెండర్ కమ్ రీహాబిలిటేషన్ పాలసీస్ లాంటివి కూడా గవర్నమెంట్ తీసుకొచ్చి వాళ్ళ సరెండర్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత వాళ్ళకి రీహాబిలిటేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ ఆల్సో సో లాట్ ఆఫ్ అదర్ మెజర్స్ తీసుకోవడం వల్ల సో మనము మావోయిస్ట్లని తగ్గించుకుంటూ వచ్చాము. సో ఇంకా ఏం ఇంప్రూవ్ అవ్వాలంటే జస్టిస్ సిస్టమ్, పోలీస్, హెల్త్, ఎడ్యుకేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నిటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. లోకల్స్ రిప్రజెంటేషన్ని పెంచాలి, బ్యూరోక్రసీ డామినెన్స్ని తగ్గించాలి. ఇవన్నీ చేస్తేనే రేపు పొద్దున మళ్ళీ మావోయిజం అనేది తిరిగి రీఎమర్జ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, ఓకే, సో సిఏఎఫ్ కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్, లేకపోతే పీసా చట్టాలు, ఇవన్నిటిని రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి వీటన్నిటిని. అండ్ లోకల్ రిప్రజెంటేషన్స్ని పెంచాలి, లోకల్ బాడీస్కి పవర్ ఇవ్వాలి, అటానమీ ఇవ్వాలి. రైట్, సో ఇవన్నీ చేస్తే సో వీ కెన్ యాక్చువల్లీ కంప్లీట్లీ టర్న్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ కాల్డ్ యాజ్ మావోయిజం ఆర్ నక్సలిజం అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, ఇన్హాలబుల్ మైక్రోప్లాస్టిక్ ఆ హిడెన్ టాక్సిక్ వర్సనింగ్ ద ఎయిర్ ఇన్ అవర్ సిటీస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ అనేది ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ అన్ ఇన్సిడెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ నవంబర్. సో ఇండియా గేట్ దగ్గర ఢిల్లీలో ఉన్న పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి కొన్ని ప్లకార్డ్స్ని సో షోకేస్ చేశారు. సో దే ఆర్ టెలింగ్ దట్ ఐ మిస్ బ్రీతింగ్, రైట్ టు లివ్, నాట్ జస్ట్ సర్వైవ్ అని చెప్పేసి కొన్ని ప్లకార్డ్స్ని క్యారీ చేసి కొన్ని ప్రొటెస్ట్లను చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఇట్స్ నాట్ నార్మల్ ఇష్యూ, ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ ఇష్యూ అనమాట. నో లాంగర్ అన్ అబ్స్ట్రాక్ట్ ఇష్యూ, ఐమ్ సారీ. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ ఇష్యూని పీపుల్ ఫిజికలీగా, ఎమోషనలీగా కూడా దాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఎట్ ద సేమ్ టైం వింటర్ స్మాగ్ అనేది రిటర్న్ అయింది. AQI అనేది చాలా సీవియర్గా మారడం జరిగింది. PM2.5 అండ్ PM10 అనేది ఎక్కువ మోతాదులో మనము పొల్యూషన్లో ఢిల్లీలో చూడడం జరుగుతుందన్నమాట. బట్
ఈ అన్ని డిస్కషన్స్లో ఎయిర్ పొల్యూషన్లో మిగతా వాటన్నిట్లలో సో వీ స్పీక్ అబౌట్ కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓజోన్, లెడ్, పార్టికులేట్ మ్యాటర్ ఇవన్నిటి గురించి మాట్లాడతాం. Beyond the smoke, dust and gases, scientists are worried about something called as inhalable microplastics అన్నమాట. What are these? These are very tiny plastic materials అన్నమాట. ఇవి ఏంటి అంటే ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ వెరీ స్మాల్ ఎనఫ్ టు బీ బ్రీత్డ్ ఇన్ టు అవర్ లంగ్స్. సో అంటిల్ రీసెంట్లీ ఓన్లీ వీటి గురించే మాట్లాడాం, కార్బన్ మొనాక్సైడ్, CO2 ఎక్సెట్రా. బట్ నౌ ఈ డిస్కషన్స్లో మైక్రోప్లాస్టిక్స్ కూడా చేరాలి. వై ఆర్ మైక్రోప్లాస్టిక్స్ సడన్లీ ఎవ్రీవేర్ అంటే ప్రతి సంవత్సరం 400 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? అండ్ ఆల్సో 52.1 మిలియన్ టన్స్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ ఈస్ బికమింగ్ అ వేస్ట్. అంటే ఇదంతా ఎన్వైర్న్మెంట్లోకి లీక్ అవుతుందన్నమాట. సో ఓవర్ టైం ఏదైతే ఎన్వైర్న్మెంట్కి లీక్ అయిన ప్లాస్టిక్ ఉంటుందో అది బ్రేక్ డౌన్ అయ్యి సో ఒక హార్మ్లెస్, ఓకే, నాట్ ఓన్లీ ఇన్ టు ది హార్మ్లెస్ మెటీరియల్ బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇన్ టు వెరీ స్మాల్ పీసెస్. అది మన బాడీలోకి ఎంటర్ అయ్యి మనకు హార్మ్ అనేది చేస్తుంది అనమాట. సో కొన్ని టైనీ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్స్లో, దే ఆర్ వెరీ వెరీ టైనీ దాట్ దే ఫ్లోట్ ఇన్ ద ఎయిర్ అండ్ దే ఎంటర్ ఇన్ టు ద లంగ్స్ ఆఫ్ ద పీపుల్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఇన్హాలబుల్ మైక్రోప్లాస్టిక్స్? మెజర్మెంట్స్ ప్రకారం చూసుకుంటే ప్లాస్టిక్ పార్టికల్స్ ఏవైతే 10 మైక్రోమీటర్స్ కన్నా తక్కువ సైజులో ఉంటాయో వాటిని మనం ఇన్హాలబుల్ మైక్రోప్లాస్టిక్స్ అంటామన్నమాట. ఒక హ్యూమన్ హెయిర్ థిక్నెస్ 70 మైక్రోమీటర్స్ థిక్ ఉంటుంది. ఈ పర్టికులర్ థిక్నెస్ కన్నా తక్కువ మోతాదులో ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ మెనీ టైమ్స్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ద హ్యూమన్ హెయిర్. ఆల్మోస్ట్ మన నోజ్, మన థ్రోట్స్ కూడా వాటిని ఫిల్టర్ చేయగలుగుతాయి. దే ట్రావెల్ వెరీ డీప్లీ ఇన్ టు ద లంగ్స్ ఆఫ్ ద పీపుల్. హూ డిడ్ ద స్టడీ అండ్ హౌ అని అంటే దిస్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఇండియన్ స్టడీ. సో నవంబర్లో ఎన్వైర్న్మెంటల్ ఇంటర్నేషనల్ అని ఒక దాంట్లో పబ్లిష్ చేశారు. సో వే డిడ్ ద మెజర్ ది ఎయిర్ పొల్యూషన్ అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై అలాంటి రీజన్స్లో. సో ఎక్కడ చేశారు అంటే 1.5 మీటర్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ వాళ్ళంతా మెజర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో హౌ మచ్ ప్లాస్టిక్ ఆర్ సిటీ రెసిడెంట్స్ బ్రీతింగ్ అంటే అకార్డింగ్ టు దిస్ డేటా యావరేజ్ కాన్సన్ట్రేషన్లో మనం చూసుకుంటే 8.8 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉన్నాయన్నమాట యావరేజ్ కాన్సన్ట్రేషన్. సో డైలీ దీన్ని ఎక్స్పోజ్ అవుతున్నారు పీపుల్ అండ్ దే ఆర్ బ్రీతింగ్ ఇట్. సో ఈ సైజ్ ఆఫ్ ది ఇన్హాలబుల్ మైక్రోప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ బికాస్ సో మ్యూకస్తో బైపాస్ అయిపోతుంది అండ్ ఆల్సో ఇట్ ఎఫెక్ట్స్ ద డిఫెన్సెస్, ఇమ్యూన్ డిఫెన్సెస్ ఇన్ అవర్ బాడీ. ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లంగ్స్, టిష్యూస్ ఎక్సెట్రా. ఓకే, అండ్ దే విల్ స్టే దేర్ ఫర్ లాంగ్ పీరియడ్స్. ద బిగ్గెస్ట్ రిస్క్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్ ఏంటి అని అంటే దే ఆర్ లైక్ ఎ ట్రోజన్ హార్సెస్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అ మోర్ సీరియస్ ప్రాబ్లమ్ దట్ ఈస్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్. ట్రోజన్ హార్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలాగా వీటి యొక్క వర్క్ అనేది ఉంటుంది. అంటే దే క్యారీ వెరీ డేంజరస్ సబ్స్టాన్సెస్ ఇన్ టు ద లంగ్స్ ఆఫ్ ద పీపుల్ లైక్ హెవీ మెటల్స్ లైక్ లెడ్, క్యాడ్మియం, డయథైల్ టాలైట్స్ వీటన్నిటిని క్యారీ చేస్తాయి. సో హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, ప్లాస్టిక్ సర్ఫేసెస్కి స్టిక్ అవుతూ ఉంటాయి. ఓకే, దే విల్ గో ఇన్ టు ద బాడీ ఆఫ్ ద పీపుల్. సో హైయెస్ట్ అట్మాస్ఫిరిక్ ఆఫ్ లెడ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వాళ్ళు కల్కత్తాలో చూడడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఈజ్ ఇన్ ఢిల్లీ. ఓకే, అండ్ మైక్రోప్లాస్టిక్స్ అనేవి దే ఆర్ ఆల్సో క్యారీయింగ్ ద మైక్రోబ్స్ కూడా అంట. సో రిమెంబర్ మైక్రోబ్స్ని కూడా క్యారీ చేస్తున్నాయి. దే ఆర్ క్యారీయింగ్ సమ్ హార్మ్ఫుల్ ఫంజై, వైరసెస్ ఎక్సెట్రా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పర్జిల్లస్ ఫ్యూమికాటస్ని క్యారీ చేస్తున్నాయి అని అంట. ఓకే, సో ఇంకొకటి ఏంటి అని అంటే ఈ మైక్రోబ్స్కి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ కూడా ఉన్నాయి. అలాంటివి కూడా బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్స్. ఓకే, అండ్ వాట్ డిసీజెస్ ఆర్ లింక్డ్ టు ది ఎక్స్పోజర్ అంటే సమ్టైమ్స్ ఇట్ మే లీడ్ టు క్యాన్సర్, హార్మోన్ రిలేటెడ్ డిజార్డర్స్ వస్తాయి, బ్రెస్ట్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది, రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. వింటర్ ఈవినింగ్స్లో పార్టికులేట్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది మైక్రోప్లాస్టిక్కి సంబంధించి. 74% వింటర్స్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ పొల్యూషన్. ఓకే, సో మోర్ దెన్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఇన్హాలబుల్ మైక్రోప్లాస్టిక్ అంటే ఏంటి, దాని సైజ్ ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది మనకు తెలియాలి, అంతే. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా మాల్దీవ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏక్యూవేరన్ కన్క్లూడ్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ద బైలేటరీ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏక్యూబిరన్ ఇస్ బిట్వీన్ హూమ్.
ఎవరు అని అంటే ఇండియన్ ఆర్మీ అండ్ మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ అనమాట. ఇండియా అండ్ మాల్దీవ్స్కి సంబంధించిన ఆర్మీ ఫోర్సెస్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది. ఓకే, ఇది ఎక్కడ జరిగింది అని అంటే తిరువనంతపురంలో రీసెంట్గా కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ద వ్యాలిడేషన్ ఫేజ్ వాజ్ విట్నెస్డ్ బై మేజర్ జనరల్ R.D. Sharma of the Indian Army and Brigadier General Abdullah Ibrahim from the Maldivian side, along with observer delegations from both the countries. You just need to remember this particular name and ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది ఏ కంట్రీకి సంబంధించి అండ్ ఆర్మీదా నేవీదా అనేది గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, దిస్ ఈస్ రిలేటెడ్ టు ఆర్మీ అండ్ ద నేమ్ ఇస్ ఏకువీన్ అండ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ పిఎం ఆనర్డ్ విత్ ఇథియోపియాస్ హైయెస్ట్ అవార్డ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆన్ ట్యూస్డే వాజ్ కన్ఫర్డ్ విత్ ఇథియోపియాస్ హైయెస్ట్ ఆర్డర్, దట్ ఈస్ గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా అనే ఒక ఆనర్ని రిసీవ్ చేయడం జరిగిందనమాట. ద అవార్డ్ వాజ్ అన్ ఆనర్ దట్ మిస్టర్ మోడీస్ రోల్ ఇన్ స్ట్రెంథనింగ్ ఇండియా ఇథియోపియా టైజ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. జస్ట్ రిమెంబర్ ఈ పర్టికులర్ ఆర్డర్ని పిఎం గారు రిసీవ్ చేసుకున్నారు ఫ్రమ్ ఇథియోపియాని. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్, రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ విత్ పిఎం ఇన్ జార్డన్, జైశంకర్ ఇన్ ఇజ్రాయెల్, ఇండియా reiterates its position on West Asian conflicts అని చెప్పేసి ఈ పర్టికులర్ ఆర్టికల్ రావడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు జార్డన్కి విజిట్ అయ్యారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఇజ్రాయెల్ని విజిట్ అయ్యారు. ఈ రెండు ఈవెంట్స్ కూడా సైమల్టేనియస్గా జరగడం జరిగింది. కాబట్టి ఇట్ షోస్ దట్ మనము వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ని బ్యాలెన్స్ చేస్తున్నామని చెప్పొచ్చు. సో వై దిస్ ఇస్ డిప్లొమాటికలీ సిగ్నిఫికెంట్ అంటే వెస్ట్ ఏషియా అనేది ప్రస్తుతం గాజా వార్తో, ఇజ్రాయెల్ పాలస్తీన్ టెన్షన్స్తో, టెర్రరిజం, రాడికలైజేషన్, యుఎస్ రోల్లో షిఫ్ట్, ఇవన్నిటితో బాధపడడం చూస్తున్నాం, అండ్ సిరియా ఇష్యూస్. సో బట్ నౌ వీ నీడ్ టు ఎంగేజ్ ఆల్ ది సైడ్స్ ఈక్వలీ వితౌట్ ఎనీ సైడ్స్. ఓకే, ఒక సైడ్ తీసుకోకుండా అందరినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో కాబట్టి ఆన్ వన్ హ్యాండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు జార్డన్కి విజిట్ అవ్వడం అనేది, సో బేసికలీ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ 3 nation టూర్. సో ఇథియోపియాకి వెళ్ళారు, ఒమాన్ అండ్ జార్డన్, ఈ 3 కంట్రీస్ని విజిట్ చేశారు. అండ్ ఇండియా జార్డన్ కోఆపరేషన్ చూసుకుంటే ఎట్ ఇండియా జార్డన్ బిజినెస్ ఫోరం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఏం హైలైట్ చేశారు అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీలో మనం ముందుకెళ్తున్నాం, లైక్ రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జార్డన్ డెవలప్మెంటల్ మిషన్లో కూడా ఇండియా భాగంగా ఉంటుందని చెప్పారు. అండ్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ సిరియాస్ రీకన్స్ట్రక్షన్ ఆల్సో, రైట్? సో ఇలా మనం అన్ని థింగ్స్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ జైశంకర్ గారు ఇజ్రాయెల్ని విజిట్ అవ్వడం జరిగింది, టెల్ అవీవ్కి. సో అండ్ జైశంకర్ గారు జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం గురించి మాట్లాడారు. అండ్ ఆల్సో హీ కండెమ్డ్ బాండీ బీచ్ టెర్రర్ అటాక్ ఆస్ట్రేలియాలో జరిగిందనమాట. సో దాన్ని కండెమ్ కూడా చేశారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ ఇట్ అవుట్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. ఫస్ట్ పేజ్లో ఈ అటాక్ గురించి మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, సో ఇండియాస్ పొజిషన్ ఇన్ గాజా మనం చూసుకుంటే, ఇండియా ఈజ్ సపోర్టింగ్ ద ట్రంప్స్ గాజా పీస్ ప్లాన్ బికాజ్ అల్టిమేట్లీ ఇండియా సపోర్ట్స్ ఫర్ పీస్. కాబట్టి ఇండియా ఈజ్ నాట్ ఎండోర్సింగ్ వైలెన్స్, అది గుర్తుపెట్టుకోండి, రైట్? So that is about this particular article. I hope you have understood. Now let's go to another one. So next article, rupee breaches 91 level, turns weakest Asian currency in 25 అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇండియన్ రూపీ అనేది $1.91 రూపీస్కి చేయడం జరిగిందనమాట. 91.14 ఇంట్రాడేకి టచ్ అవ్వడం జరిగిందనమాట. సో ఫైనల్గా ఇట్ క్లోజ్డ్ టు 90.93 అయినప్పటికీ 91.14ని టచ్ అయింది. దిస్ ఈజ్ అన్ ఆల్ టైమ్ లో అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో 2025లో వీకెస్ట్ ఏషియన్ కరెన్సీగా రావడం జరిగింది రూపీ. ఓకే, సో ఇన్ సింపుల్ వర్డ్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే రూపీ యొక్క వాల్యూ అనేది తగ్గుతూ వెళ్తుంది అనమాట అగేన్స్ట్ ద డాలర్. సో వాట్ డస్ బ్రీచింగ్ 91 మీన్? ఎర్లియర్ సైకలాజికల్ లెవెల్స్ ఏంటి అంటే $1 ₹80, ₹85, ₹90 ఉండేవి. నౌ ఇంకో సైకలాజికల్ బ్యారియర్ దట్ ఈస్ 90 క్రాస్ అయిపోయాం, 91కి రీచ్ అయ్యామనే ఒక సిగ్నలింగ్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో దీనివల్ల సైకలాజికల్ ఇంపాక్ట్ మార్కెట్ మీద పడి మార్కెట్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇట్ విల్ షేక్ ద మార్కెట్ కాన్ఫిడెన్స్. ఓకే, డెప్రీసియేషన్ ప్రెషర్ అనేది సిగ్నల్ అవుతుంది ఇక్కడ. ఓకే, అండ్ హౌ మచ్ డిడ్ ద రూపీ ఫాల్ అంటే ప్రీవియస్గా 90.78కి రీచ్ అవుతే, సో కరెంట్ మార్కెట్ క్లోజింగ్ టైంలో 90.93 అనేది ఉందన్నమాట. సో 16 పైస్ అనేది 1 డేలో తగ్గిపోవడం జరిగిందనమాట. అసలు ఎందుకు తగ్గుతుంది అని అంటే దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ రీజన్స్.
ఒకటి మార్కెట్ సెంటిమెంట్ వల్ల అది తగ్గుతుంది, మార్కెట్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, బికాజ్ ఆఫ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కానివ్వండి, ట్రేడ్ వార్ ఎన్వైరన్మెంట్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, ఇన్వెస్ట్ చేయట్లేదు. అండ్ రెండవ ఇంపార్టెంట్ థింగ్, ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్ అనేవి జరుగుతున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆల్మోస్ట్ $2.7 billion వర్త్ పోర్ట్ఫోలియోస్ అనేవి విత్డ్రాన్ అయిపోయాయి ఇండియాలో ఫస్ట్ 2 weeks ఆఫ్ డిసెంబర్లోనే. ఓకే, లార్జెస్ట్ మంత్లీ అవుట్ఫ్లోస్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ది లార్జెస్ట్. ఓకే, దట్ ఈస్ అనదర్ రీజన్. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో అ ప్రాబ్లమ్. ఓకే, సో యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి, అండ్ ఆల్సో బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్ హైక్ వల్ల. సో ఇలా ఇన్వెస్టర్స్ ఎవరైతే చీప్ ఎన్ ద్వారా బారో చేసుకున్నారో, దెన్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ రిస్కియర్ అసెట్స్ ఇన్ ఇండియా. నౌ దే పుల్లింగ్ బ్యాక్ దేర్ మనీ. దీనివల్ల మన కరెన్సీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. ఓకే, సో ఇలా కొన్ని రీజన్స్ వల్ల రూపీ వాల్యూ అనేది పడిపోవడం జరుగుతుందన్నమాట. బట్ అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్, ఈజ్ ఆర్బీఐ కంఫర్టబుల్ విత్ రూపీ డిప్రిసియేషన్ అంటే ఎస్, అకార్డింగ్ టు ఫ్యూ ఎక్స్పర్ట్స్. ఇండియన్ గ్రోత్ అనేది స్టిల్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. జీడిపి ఏదైతే ఉంటుందో, సో ఇట్ ఈస్ రిమైనింగ్ రోబస్ట్. ఇన్ఫ్లేషన్ కూడా ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్. సో రూపీ వీక్ అవ్వడం వల్ల ఎక్స్పోర్టర్స్కి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, సో ఎక్కడి వరకు ఇంకా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయనంటే ఇట్ కెన్ రీచ్ 92 ఆల్సో. ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి ఆర్టికల్లో చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, లోక్సభ పాసెస్ బిల్ ఆన్ 100% ఎఫ్డిఐ ఇన్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో లోక్సభ ఒక బిల్ని పాస్ చేయడం జరిగింది రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ సెక్టర్. ఈ బిల్ ద్వారా 100% ఎఫ్డిఐ ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్ కంపెనీస్లో, సో లిమిట్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎర్లియర్ ఈ లిమిట్ 74% మాత్రమే ఉండింది. నౌ దే ఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ఇట్ టు 100% అనమాట. ఓకే, సో వాట్ డస్ 100% ఎఫ్డిఐ ఇన్ ఇన్సూరెన్స్ యాక్చువల్లీ మీన్? సో ఫారిన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఇండియాలో 74% మాత్రమే ఓన్ చేయగలుగుతున్నాయి. కానీ నౌ దే హ్యావ్ కంప్లీట్ అష్యూరెన్స్ ఆఫ్ 100%. ఫారిన్ కంపెనీ ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీని ఇండియాలో 100% ఓన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయొచ్చు అనమాట, వితౌట్ ఎనీ ఇండియన్ పార్ట్నర్. ఫుల్ ఓనర్షిప్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో వై డస్ ది గవర్నమెంట్ వాంట్ 100% ఎఫ్డిఐ అని అంటే, సో ఎఫ్డిఐ 100% ఉండడం వల్ల ఫారిన్ కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి మోర్ క్యాపిటల్ అనేది వస్తుంది. సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి చాలా చాలా క్యాపిటల్ అనేది అవసరం. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ బాగుంటుంది, ఫాస్టర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, అండ్ రిస్క్ కవరేజ్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో టెక్నాలజీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో బెటర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని తీసుకురావచ్చు, డేటా డ్రివెన్ ఇన్సూరెన్స్ మోడల్స్ని తీసుకురావచ్చు, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. బట్ ఎక్కువ మోతాదులో ఫారిన్ కంట్రోల్ రావడం వల్ల, సో బేసికలీ ఆల్ ఇండియన్ లాస్ విల్ బీ అప్లైడ్ ఆన్ దెమ్. ఫారెన్ ఓన్డ్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఉంటారో ఇండియన్ ఇన్సూరెన్సెస్ రెగ్యులేటరీస్ ద్వారా రెగ్యులేట్ అవ్వబడతారనమాట. దెల్ బీ అండర్ ది సూపర్విషన్ ఆఫ్ IRDAI. సో ఓనర్షిప్ ఫారెన్ అయినప్పటికీ రెగ్యులేషన్ విల్ రిమైన్ ఇండియన్ అనమాట. సో వై దిస్ లాస్ ఆర్ బీయింగ్ అమెండెడ్ అని అంటే, ఏవైతే 3 మేజర్ లాస్ ఉన్నాయో ఇన్సూరెన్స్కి సంబంధించి, ఇన్సూరెన్స్ యాక్ట్ కానివ్వండి, LIC యాక్ట్ కానివ్వండి, IRDAI యాక్ట్ కానివ్వండి 1999లో, ఇవన్నీ ఏంటి అని అంటే దీస్ ఆర్ ఫౌండేషనల్ లాస్. బేసికలీ ఇన్సూరెన్స్ కంపెనీస్ని, LICస్ని, IRDAI లాంటి బాడీస్ ఇవన్నీ ఈ పర్టికులర్ చట్టాల కిందకే వస్తున్నాయి. సో ఎర్లియర్ ఏంటి అని అంటే 2015లో ఎఫ్డిఐ అనేది 26% ఉండేది. దెన్ దే హ్యావ్ రేజ్డ్ టు 49%. 2021లో దీన్ని కాస్త మళ్ళీ 74%కి రైజ్ చేశారు. నౌ దే వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ టు 100% అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ సెక్టర్లో లిబరలైజ్ చేయాలనుకున్నారు, రైట్? సో దిస్ ఈస్ ద చేంజ్ దట్ దే వాంటెడ్ టు ప్రపోజ్. సో వన్స్ ఇట్ ఈస్ ఇన్ టు దెన్ యాక్ట్ అంటే ఇది ఒక చట్టంగా టర్న్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇది న్యూస్ పేపర్లో వస్తుంది కాబట్టి విల్ రీడ్ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్. ఓకే, సో ఇండియన్ ఆర్మీ on Tuesday received the final batch of AH-64E Apache attack helicopters అనమాట. సో completing its 6-unit fleet at the 451 Army Aviation Squadron based in Jodhpur, రాజస్థాన్లో. సో ఇండియన్ ఆర్మీ ఫైనల్ బ్యాచ్ ఆఫ్ అపాచీ హెలికాప్టర్స్ని తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో అపాచీస్ వర్ కాంట్రాక్టెడ్ ఇన్ February 2020 అండర్ $600 million డీల్ అనమాట. యుఎస్ఏతో మనం సైన్ చేసుకున్నాం. ఎవరి నుంచి తీసుకున్నామనంటే యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 3 హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎర్లియర్ ఈ ఇయర్లోనే ముందే మనం తీసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఫైనల్ బ్యాచ్ని మనం తీసుకోవడం జరుగుతుందనమాట. ఓకే,
సో ఈ 6 అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో సో దే విల్ బీ స్టేషన్డ్ ఇన్ జోధ్పూర్. ఓకే, the deliveries come against the backdrop of telephonic conversation between Defense Minister of India, that is Rajnath Singh, and US Defense Secretary Pete Hegseth in July this year, during which both renewed ongoing and upcoming initiatives to strengthen the bilateral initiative. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సో అపాచీ హెలికాప్టర్స్ ఎవరి నుంచి తీసుకున్నాం, యుఎస్ఏ నుంచి తీసుకున్నాం అని గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అండర్ ద $600 million వర్త్ డీల్ విచ్ వీ హ్యావ్ సైన్డ్ ఇన్ February 2020. ఓకే, సో బేసికలీ ఈ AH-64E అపాచీ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ మల్టీ రోల్, ఓకే రిమెంబర్ దీస్ ఆర్ మల్టీ రోల్ కంబాట్ హెలికాప్టర్స్ అనమాట. సో రిమెంబర్ దట్ పర్టికులర్ పాయింట్ ఆల్సో. ఓకే, AH-64E అపాచీ హెలికాప్టర్స్ ఇవి, రైట్. నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్ us look at the last article, just an update. లోక్సభ పాసెస్ బిల్ ఫర్ రిపీలింగ్ ఆబ్సలేట్ లాస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అంటే వెరీ ఓల్డ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని రిపీల్ చేయాలనుకుంటుంది. లోక్సభ ఆన్ ట్యూస్డే పాస్డ్ బిల్ ఫర్ రిపీలింగ్ ఆర్ అమెండింగ్ 71 obsolete and outdated laws, including the India Succession Act. The proposed legislation is aimed to removing outdated laws, correcting errors that had crept in during the lawmaking process, and removing discriminatory aspects of certain laws. Law Minister Arjun Ram Meghwal said that the progressive legislation could contribute to ease of living for citizens అని చెప్పేసి అన్నారనమాట. లెట్స్ సీ ఏమేమి రిప్లేస్ చేయబోతున్నారు అనేది విల్ సీ ఇన్ ద కమింగ్ క్లాసెస్ లైక్ వెన్ ఎవర్ దే అపియర్ ఇన్ ద న్యూస్ పేపర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ సక్సెషన్ లాంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బికమింగ్ ఆబ్సలేట్ అనమాట, అంటే అవుట్డేటెడ్గా మారాయి. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. నచ్చితే లైక్ చేయండి అండ్ గివ్ యూర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.